ప్రపంచంలో మానవుడు అటవిక జీవనం నుండి నేటి ఆధునిక యుగం వరకు జీవన గమనంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సమాంతరంగా భారత ఖండంలో కూడా అవే మార్పులే చోటు చేసుకున్నాయి. మానవుడు సంచార జీవనం గడిపేటప్పుడు కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నాడు. ప్రధానంగా వాటిలో కుక్క, పిల్లి, మేక, కోడి, పంది, ఆవు, ఎద్దు, గాడిద, గుర్రం. అయితే వీటిని ఉపయోగించుకోవడంలో భారతీయులు విభిన్నతను చాటారు. కర్మ సిద్ధాంతానికి దగ్గరగా ఒక జంతువు నుండి ఒకే పనిని చేయించుకున్నారు. పెంపుడు జంతువులను ఎక్కువ స్వార్థానికి వాడుకోలేదు. ప్రపంచంలో అందరిలాగే కుక్కని ఇంటి కాపలాకి, పిల్లిని ఇంట్లో ఎలుకలు, పాములు, తేళ్లు లాంటి పురుగుల నుండి రక్షణ కోసం, గాడిదలు బరువులు మోయడానికి, గుర్రాన్ని సొంత వాహనంగా ఉపయోగించుకున్నాడు. అయితే విభిన్నతను చాటిన అంశం ఎక్కడ ఉందంటే ఇక్కడ. ఆవులను పాలు పదార్థాల ఉత్పత్తి కోసం, ఎద్దులను వ్యవసాయం కోసం, మనిషి పనిలో సహాయం చేయని జంతువులైన గొర్రె, మేక, పంది, కోడి వీటిని మాత్రమే మాంసాహారంగా తీసుకున్నాడు. ఇదే ప్రత్యేకమైనది. కొన్ని దేశాల్లో ఆవు, ఎద్దును కూడా మాంసాహారంగా ఉపయోగిస్తారు. అదే విధంగా చైనా, కొరియా లాంటి దేశాల్లో కుక్కల్ని, మిగిలిన జంతువులన్నిటినీ మాంసాహారంగా ఉపయోగిస్తారు. భారతీయులు తమ గొప్ప ధర్మాన్ని జంతువుల పరిరక్షణకు కూడా ఉపయోగించారని మనకు తెలుస్తుంది. అయితే ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఆవు, ఎద్దు, కుక్క, పిల్లి, మిగిలిన జంతువులు కూడా మాంసాహారంగా ఉపయోగిస్తారు.